ఎంటీఎంసీ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లు లేని పేదలకు టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీను వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మంగళగిరి పట్టణంలోని ద్వారకానగర్లోని తోట గోపయ్య చౌక్ వద్ద పేదల నుంచి అర్జీలు స్వీకరించిన సందర్భంగా చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు గృహ నిర్మాణానికి అందించే ఆర్థిక సాయాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలని చిన్ని తిరుపతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 23లోని నిబంధనలను సడలించాలని ఆయన అన్నారు. సోమవారం జరగనున్న మహాధర్నాకు లబ్ధిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చిన్ని తిరుపతయ్య పిలుపునిచ్చారు. సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ మాట్లాడుతూ నిర్మాణ సామాగ్రి, కార్మిక వ్యయాలు పెరిగిన నేపథ్యంలో పేదలు ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, గృహ నిర్మాణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గుంటూరు జిల్లా వ్యాప్తంగా 20వ తారీఖు రేపు కార్పొరేషన్ దగ్గర, తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఇళ్ల స్థలాలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తానటువంటి ప్రభుత్వ హామీని అమలుపరచమని చెప్పి ఈరోజు అర్జీలు రాయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా దానిలో భాగంగా మంగళగిరిలోని 4వ వార్డులో ఈరోజు ఇళ్ల పోస్టాల అర్జీలు రాస్తున్నాము. అయితే కాదు, ఈ నియోజకవర్గం మొత్తం మీద మంగళగిరి పట్టణంలో గత 6 రోజులుగా అన్ని వార్డుల్లో, అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈ అర్జీలు ఇల్లు లేనటువంటి 20,000 మంది నిరుపేదలు ఈరోజు ఇల్లు లేక, అద్దెలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా అర్జీలు రాయడం జరిగింది. ఆ అర్జీల రూపంలో రేపు ఈ అర్జీలు తీసుకొని మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం దగ్గరికి అందరూ కూడా తరలి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం అధికారంలో రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము అధికారంలో వస్తే వచ్చిన నెల రోజులకే మన మినిస్టర్ గారు లోకేష్ గారు అయితే ఇక్కడ 20,000 మంది ఉన్నారు, వీళ్ళందరికీ నేను పాదయాత్ర సందర్భంగా హామీ ఇస్తున్నాను అని శిలాఫలకం ఉండవల్లి సెంటర్లో శిలాఫలకం ఒకటి ఏర్పాటు చేసి మేము అధికారం రాగానే ప్రతి ఒక్కరికి స్లిప్పులు ఇచ్చారు. మేము అధికారం రాగానే మీ అందరికీ 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, 4 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, యువగలం పాదయాత్రలో మీరు దాదాపుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని చెప్పేసి, ఇల్లు లేని నిరుపేద అనే వాళ్ళు ఉండటానికి లేదని చెప్పేసి మీరు చెప్పారు. అంతేగాక మంగళగిరిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దామని చెప్పారు. మరి మీ యువగలం పాదయాత్రలో మీరే కాకుండా మరి గౌరవనీయ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, పట్టణాల్లో నివసించే వారికి 2 సెంట్లు, గ్రామాల్లో నివసించే వారికి 3 సెంట్లు భూమి ఇవ్వటమే కాకుండా వాటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. అయితే మేము మీరు చెప్పినట్టుగానే పట్టణాల్లో నివసించే వారికి 2 సెంట్లు, గ్రామాల్లో నివసించే 3 సెంట్లతో పాటు ఇప్పుడు నిత్యావసర అవసరాలు పెరిగినాయి, తర్వాత ఖర్చులు పెరిగినందువలన 3 మీటర్లు పెరిగిన వలన 5 లక్షల రూపాయలు, కనీసం 5 లక్షల రూపాయలు ఉంటే కానీ ఏదైనా రేకులు షెడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తూ మేము 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్లు అయినాక మీరు ఈ విషయం పట్టించుకోకుండా ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నివేశన స్థలాలు ఎవరికైతే ఉండవో, పేదలు ఎవరైతే ఉన్నారో, అద్దెలలో ఎవరైతే ఉంటున్నారో స్వీకరించి అర్జీలు పెట్టి ప్రతి సచివాలయంలోనూ, కొన్ని చోట్ల మండలాల్లోనూ, మరి కొన్ని ప్రాంతాల్లో ఎంఆర్ఓ కార్యాలయంలోనూ, కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ఆందోళన ఎక్కువ అవడంతో మరి కేబినెట్ లో కూడా తీర్మానం చేయడం జరిగింది.